నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు కీలక విషయాలు వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా ఋషికొండ భవనాల లోపల విషయాలను బహిర్గతం చేసిన కూటమి ప్రభుత్వం జగన్ ఆఫీసు ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ప్రభుత్వానిదే అనే విషయాన్ని తెరపైకి తెచ్చి నాటి కోడెల శివప్రసాద్ ఇష్యూని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి ఫర్నిచర్పై బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అవును, తాజాగా ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి అని అన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా అన్యాయంగా కేసులు నమోదు చేశారు అని ఆరోపించారు. ప్రస్తుతం సభలో ఉన్న 80% మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి అని తెలిపారు. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. ఇందులో భాగంగా అయ్యన్న పాత్రుడు, అశోక్ గజపతిరాజు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కొనకళ్ళ నారాయణ, రఘురామరాజు ఇలా ఏ నేతని వదలలేదు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామరాజు అయితే 5 ఏళ్ల పాటు తన నియోజకవర్గానికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది అని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ తలుచుకుంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో అనేది అర్థం చేసుకోవచ్చు అని చంద్రబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫర్నిచర్ టాపిక్ ఎత్తారు. ఆనాడు ఫర్నిచర్ని సాకుగా చూపించి కోడెల శివప్రసాద్పై ఫేక్ వార్తలు రాశారు అని చెప్పిన చంద్రబాబు ఆయన్ను తీవ్రంగా అవమానించి వేధించి బలవంతంగా చనిపోయే పరిస్థితి కల్పించారు అని ఆరోపించారు. ఇదే సమయంలో అసలు ఫర్నిచర్ అనేది చిన్న అంశము అని, దానికి డబ్బులు వెలకట్టి తీసుకుంటే సరిపోయేది అని, దానికోసం కేసులు పెట్టి కోడెలను వేధించారు అని అన్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే ఇప్పుడు జగన్ రెడ్డిని అడుగుతున్నా, ఇప్పటికీ నువ్వు ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇవ్వలేదు, నీ సంగతి ఏంటి అని అడుగుతున్నా అంటూ చంద్రబాబు జగన్ ని ప్రశ్నించారు. ఎంత దారుణంగా చేశారంటే, ఇక్కడే స్పీకర్ గా పనిచేసినటువంటి కోడెళ్ల శివప్రసాదరావు అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు. అందరికంటే ధైర్యస్తుడిగా పిలిచేవాళ్ళు. అలాంటి వ్యక్తి మీద 18 కేసులు పెట్టారు. నేను అడుగుతున్నా, ఏదో ఫర్నిచర్ని ఆయన మిస్యూజ్ చేశాడని ఆ ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కేసు. ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది, గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది. అంటే కనీస సాంప్రదాయం. వెంటాడి కేసులు పెట్టి కడాన నేను ఇంకా బ్రతకలేని ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెళ్ల శివప్రసాదరావు. ఇది ఈ నాగరిక ప్రపంచం. నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం, నేను కూడా ఎప్పటి నుంచో చూశాను. ఫర్నిచర్ అనేది చాలా చిన్న విషయం. ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ ఉంటే సెటిల్ చేస్తారు, నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలంటే తీసుకుంటారు, లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది. అలాంటివి చేశారు. మరోపక్క ఈ ఆరోపణలపై వైసీపీ ఆన్లైన్ వేదికగా స్పందించింది. ఇందులో భాగంగా నిబంధనల ప్రకారం ఫర్నిచర్ కి విలువ కట్టి తీసుకుంటాము అని జూలై 1న లేఖ రాసినట్లుగా పేర్కొంది. ఇటువంటి మరెన్నో న్యూస్ అప్డేట్స్ కోసం మా ఏటీవీ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.